99% కావాలా రాజాసింగ్కు మాధవీలతకు, లేకపోతే పిడికేడు మీకు డబ్బులు ఇచ్చే మీకు సందాలు ఇచ్చే ఆ ఒక కులం ఆ మార్వాడి వ్యవస్థ కావాలో మీరే తెలుసుకోవాలా మిత్రులారా. ఆ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. మీరు తెలంగాణ పక్షమా లేకపోతే రాజస్థాన్ గుజరాత్ పక్షమా మీరే తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈ ఉద్యమాలు మీరందరూ క్రియాశీలకంగా పాల్గొనాలంటే అందరి ఉద్యమంలోకి రావాలి. రాని పక్షంలో మన సమాజానికి మన కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంది. నిన్న పొద్దున్నే గిరిజన సోదరులు ఎక్కడ కొట్టిండ్రు? డోర్నకల్ల కొట్టిండ్రు. నిన్న పొద్దున కాజం సత్తమన్ని ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లో ర్యాలీ జరిగింది. మొన్న పొద్దున రామంతపూర్ లో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. ఆ మనగలు ఆపిన్రు మొత్తం వాళ్ళంతా. అక్కడ కూడా ఆపిన ద్రోహి ఎవరు? ఆచారి, కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు. వాళ్ళే ఎందుకు వస్తారు చెప్పండి మీరు? ఈడ ఒక్క కొంతమంది వర్గం వాళ్ళే వస్తారు, ఒక పార్టీ వాళ్ళే. మిగతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక వైఖరి చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ ఏమి చెప్పలేదు ఇంతవరకు వైఖరి. కమ్యూనిస్టులకు సంబంధమే లేదు. ఇది కేవలం ప్రజా సంఘాలు చేస్తా ఉన్నారు. సురేందర్ సార్ని 3 నెలల క్రితమే పెద్దపల్లిలో మీటింగ్ పెట్టి రౌండ్ టేబుల్ పెట్టి ఎదుర్కొంటాడు వాళ్ళని. ఇక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడనే కూడా ఇక్కడ కథానాయకులు కావాలి తప్ప దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేసుకున్నా ఎక్కడో అక్కడే దీన్ని మాత్రం ఖచ్చితంగా నడపాలి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఎదుర్కోవాలి దీన్ని. ఈ ఉద్యమము ప్రజల చేతులకు పోయింది, గుర్తుపెట్టుకోండి. అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా అరగోపాల్ లాంటి మేధావి గారు కూడా వచ్చి మన ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. మీరు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు, ఎవరు కూడా మాట్లాడతలేదు. ఫస్ట్ అందరూ నా రిక్వెస్ట్ మీద ఫోన్లు తీయండి, ఒకసారి ఫోన్లు తీయండి మిత్రమా, ఫోటో కొట్టండి, సోషల్ మీడియాలో పెట్టండి, స్టేటస్ లో పెట్టండి, ప్రచారం చేయండి. అందరూ సోషల్ మీడియాలో ఉన్నటువంటి పత్రికలలో విలేకరులు తీసుకోండి. మీ పిల్లల మీద మొత్తం ఉద్యమాన్ని మీ గురించి మీ నాయకత్వం గురించి మీరే రాసుకోండి. సోషల్ మీడియా లేకపోతే అసలు ఈ మన ఉద్యమమే లేదు, ఈ బార్వాడి గోబ్యాక్ ఉద్యమమే లేదు. మొత్తం వాళ్ళకు ప్రత్యేకంగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్తాం మీడియా సోదరులకి. వాళ్ళు మన సమాజంతో లేరు. వాళ్ళు ఏ పండుగలను చేసుకొని మనకు అవసరం లేదు, మన కల్చర్ మనకున్నది. కోటాయన దగ్గరికి పోయి సేటు గారు మా పిల్లగాడు బడికి పోతుందంటే పరీక్ష ఫీజుకి ఇస్తాడు, లేకపోతే మా పిల్ల అంటే ఇస్తాడు, సాగుందంటే ఇస్తాడు. వాళ్ళ మీద కొట్లాడతాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళకే కొడతాం, వాళ్ళు కూడా పట్టేసుకుంటారు. సరిపోయింది దానికి దీనికి, అంతే కదా. వీళ్ళు మన జీవితాలతో మనతో పుట్టి మనతో బతికి మనతోనే పోయేటోళ్ళు వీళ్ళు. ఇక్కడ ఉన్న ఏ సమాజం అయినా అసలు వాడికి ఇన్ని రోజులు ఆ కొట్టోని పేరే తెలియదు మనకి. వాడు 6 నెలలకు ఒకసారి ఇంటికి పోతాడు, పోయేటాడు మొత్తం బ్యాగ్లో డబ్బులను చదువుకుపోయాడు, ఆడ కట్టేస్తాడు. వీళ్ళు అనుకుంటా వీళ్ళు ఊరికి పోతాడు అనుకుంటారు. తప్పది. డబ్బులన్నీ రాజస్థాన్ తీసుకుపోయి అక్కడ వ్యాపారాలు పెట్టడానికి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెలకు రాజస్థాన్ గుజరాత్ తరలించిపోతున్నాయి మన డబ్బు. మనకు జీడీపీ ఎడదొరుతుంది. ఇంకా ట్యాక్స్ కట్టరు వాళ్ళకు అసలు మొత్తం బోగస్ కంపెనీ వాళ్ళది. జిఎస్టీ ఉండదు, జిఎస్టీ కట్టడానికి దానికి నెంబర్ ఉండదు. స్కాన్ చేయమంటే పర్సనల్ నెంబర్ ఇస్తాడు. డబ్బు అడిగిపోతుంది. మనకంట ఏమి రాదంట. వాళ్ళు రావడం వల్లనే మనకు అన్నీ అయినాయంట. మరి చార్మినార్ వాళ్ళే కట్టిందా చెప్పండి? గోల్కొండ వాళ్ళు కట్టిందేనా? మన అన్ని ఈ రోడ్లు కూడా వాళ్ళే ఇచ్చిందా? పని చేయడానికి వచ్చినట్టారు కదా. మరి డ్రై క్లీనింగ్ చేయాలి, మన మురికాల మట్టి తీస్తారా చెప్పండి? ఇళ్ళలా పని చేస్తారా? ఏం చేయరు, అట్లాంటివి చేయరు. కేవలం స్మార్ట్ గా కొట్లలో కూర్చోండి, అది ఎవరైనా చేసే పనే. ఈ సమాజాన్ని నిర్మించుకున్నది, బాగు చేసుకుంది మనకి ఇష్టం లేకపోతే కేసీఆర్ పంపినా మనం గాని ఒప్పుకుంటాం. మనం ఒప్పుకుంటాం ఇతర రాష్ట్రాల్లోని? అసలు ఒప్పుకో. ఇక్కడ తెలంగాణ సమాజం ఎందుకు ఇప్పుడు ఇంత కోపం ఎందుకుంది తెలంగాణ సమాజానికి అంటారు? అన్ని అన్యాయాలు చేశారు మీరు. పుస్తకున్న తెలంగాణ వాళ్ళ దగ్గర బంగారం పెడితే కదా అదే పోదు, రాది కది. ఇల్లు పెట్టినా అటే, పొలం పెట్టినా అటే, ఏం పెట్టినా వాడు మనకు కనపడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ బాలా సీటు పేరు పెట్టుకొని ముషిరాబాద్ లో ఓనర్ కొడుకుకి హెరాయిన్ పెట్టి చంపిన వాళ్ళు. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి. వాళ్ళు లాస్ట్ కి గంజాయి, హెరాయిన్, కొకైన్, మన మారణాయుధాలు, అక్రమ మారణ ఆయుధ రవాణా మొత్తం వాళ్ళే చేస్తుండ్రు. ఇక ఊకోవాలా? ఆడిచ్చి మన దగ్గర ఏంటి చెప్పండి? మన వాళ్ళు బతకాలంటే మన దుకాణం మనకు ఉండాలి, సోయి ఉండి మనం బిజినెస్ చేయాలి.
మన రాష్ట్రంలో మన వ్యాపారస్తులకు 100% రిటైల్ రంగంలో మన వాళ్ళే ఉండాలి. ఇది మన డిమాండ్. ఇది ఒక్క షాపులనైనా చెప్పరాసి ఉద్యోగం ఇచ్చినా మనకు చెప్పండి. వాళ్ళు ఒక్క ఉద్యోగం. వాడు మొన్న మనకి ఎదురే చెప్తుండు, మాకు నమ్మకం కావాలి, మా బామ్మారిని తెచ్చినా మా తమ్ముని తెచ్చినా అంటే మరి మేమేం కావాలి? సబ్సిడీ కావాలి, మా ఇల్లు కావాలి, మా గాలి కావాలి, మా పని కావాలి. కానీ మాత్రం మనకు అలా ఉద్యోగం ఏ తీపరు. నీకు పరిచయమే చేసుకోడు అసలు. వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే తింటారు, వాళ్ళే కలిసి ఉంటారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది, బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళకే అమ్ముకుంటారు. మనకు అమ్మరు వాళ్ళు లేని రెండు వ్యవస్థలు. చికెన్ మటన్ లేరు, తాళ్ళెక్కులు లేరు, ఎకరాలు కాబట్టి. ఆల్ కబీర్ వాళ్ళ బీఫ్ ఎగుమతి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.